రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పులులు వణికిస్తున్నాయి. ఒకటి కాకినాడలో కంగారు పెట్టిస్తోంది, ఒకటి జగిత్యాలలో జడుసుకునేలా చేస్తోంది. పాపికొండ అడవుల్లో వదిలిన టైగర్ తిరిగి కాకినాడ జిల్లాలోకి వచ్చి భయపెడుతోంది. బెబ్బులుని బంధించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ చిక్కకుండా దొరకకుండా తప్పించుకుంటోంది. దానికి అనుగుణంగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో జనాలు మాత్రం బిక్కుబిక్కుమంటూ పులి ఎప్పుడు దొరుకుతోందని ఎదురు చూస్తున్నారు. 23 రోజుల్లో 200 కిలోమీటర్లు ప్రయాణించి సమీప గ్రామాల ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పులులు వణికిస్తున్నాయి. ఒకటి కాకినాడలో కంగారు పెట్టిస్తోంది, ఒకటి జగిత్యాలలో జడుసుకునేలా చేస్తోంది. పాపికొండ అడవుల్లో వదిలిన టైగర్ తిరిగి కాకినాడ జిల్లాలోకి వచ్చి భయపెడుతోంది. బెబ్బుల్ని బంధించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ చిక్కకుండా దొరకకుండా తప్పించుకుంటోంది. దానికి అనుగుణంగా ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో జనాలు మాత్రం బిక్కుబిక్కుమంటూ పులి ఎప్పుడు దొరుకుతోందో అని ఎదురు చూస్తున్నారు. 23 రోజుల్లో 200 కిలోమీటర్లు ప్రయాణించి సమీప గ్రామాల ప్రజలకు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం బౌరువాక తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది పెద్ద పులి. ట్రాకర్ ద్వారా పులి కదలికలను అటవీశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.